వెల్కమ్ బ్యాక్ టు ఇహా. నేను మీ జర్నలిస్ట్ కాదు. సో పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే. సో ఎప్పుడు ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గానే ఉంటది కౌశిక్ రెడ్డి విషయంలో. సో నిన్న జరిగిన ఎపిసోడ్ కూడా రాత్రి వరకు కూడా ఒక హై డ్రామా అంతా కూడా కంటిన్యూ అయింది. అయితే ఈ హై డ్రామాకి తెర ఎక్కడ పడింది అని అంటే నిన్న రాత్రి ఆయన అరెస్ట్ తర్వాత జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయడంతో తెర పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఎందుకు ఇంత ఇష్యూ జరిగింది అనేది చాలా మంది తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో అసలు జరిగిన విషయం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి బంజారాహిల్స్ పిఎస్ కి చేరుకోవడం జరిగింది. అయితే అది నిన్న కాదు, గతంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. బంజారాహిల్స్ పిఎస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఎస్ఐ విధులు ఎమర్జెన్సీ వర్క్ నిమిత్తం బయటికి వెళ్ళారు. సో ఆయన బయటికి వెళ్ళేటప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఆయనను అడ్డుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే ఆయన విధుల్లో ఉన్నాను, బయటికి వెళ్ళి వస్తాను అని ఒక కన్వర్జేషన్ జరిగింది. అయితే ఆయన వెహికల్ వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి, అయితే వెహికల్ కి కూడా అడ్డుపడ్డ పరిస్థితి. సో అట్లా ఆ ఎస్ఐ పెట్టిన కంప్లైంట్ కి సంబంధించి నిన్న పాడి కౌశిక్ రెడ్డిని పొద్దున 8:30 గంటలకి ఆయన దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భం ఉండే. కాకపోతే ఆ హై డ్రామా పోలీసుని అడ్డుకోవడం కావచ్చు, ఆయనని అరెస్ట్ చేయనీయకపోవడం కావచ్చు, కనీసం వాళ్ళ ఇంటి గేటు వరకు వెళ్ళడానికి 8:30కి వెళ్ళిన పోలీసులకి 12 వరకు కూడా అయ్యే పరిస్థితి కనిపించింది. ఆ 12 గంటలకి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకోవడం, మీరు నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరియడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక హై డ్రామా అక్కడ నడిచింది. కాసేపటి వరకు బుజ్జగిచ్చి నచ్చజెప్పి ఇవన్నీ చేసి ఎట్ లాస్ట్ పాడి కౌశిక్ రెడ్డిని నిన్న సాయంత్రం తర్వాత స్టేషన్ తీసుకొచ్చారు. సో ఇదంతా విషయం మన అందరికి తెలిసిందే కదా. అయిన అరెస్ట్లను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం, కొంతమందిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పిఎస్ కి తీసుకెళ్లడం, సో అక్కడ నైట్ వరకు వాళ్ళ నుంచి ఆ తర్వాత బెయిల్ ఇచ్చి పంపించడం. సో ఇట్లాంటి అంతా కూడా హైడ్రామా నడిచింది. ఇక ఎట్ లాస్ట్ పాడి కౌశిక్ రెడ్డిని 8:30 ప్రాంతంలో బంజారాహిల్స్ పిఎస్ నుంచి కోకాపేట దగ్గర ఉండే జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే జడ్జి విచారణ తర్వాత ఒక 2 సైన్స్ తీసుకొని పాడి కౌశిక్ రెడ్డిని వదిలేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అందరికి తెలిసింది ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పెట్టిన కేసులు అంటే ఎస్ఐ ఫిర్యాదు చేయడంతో నిన్న అరెస్ట్ జరిగిందని. సో ఆ సెక్షన్స్ ప్రకారం బిఎస్ఎస్ 57 కావచ్చు, 126 127 క్లాస్ 2 132 244 తో పాటు దాదాపు 10 సెక్షన్స్ పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టిందని మాత్రమే తెలుసు. కాకపోతే ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్ కి తీసుకొచ్చిరో సో ఒక్కసారి పోలీసులు ఆరా తీయడం స్టార్ట్ చేసారు. అంటే పాడి కౌశిక్ రెడ్డి పైన కేవలం ఇదొక కేసు మాత్రమేనా, లేదంటే మిగతా ఏమైనా ఉన్నాయా అని ఆరా తీసినప్పుడు పోలీసులకే ఆశ్చర్యకరమైన పరిస్థితి, విన్నోలో కూడా చాలా షాక్ ఉండే పరిస్థితి. 1 కాదు 2 కాదు, దాదాపు 31 కేసులు రాష్ట్రంలో చాలా జిల్లాలో పాడి కౌశిక్ రెడ్డి పైన నమోదైన పరిస్థితులు. అయితే ఈ గడిచిన సంవత్సరంలోనే దాదాపు 12 కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఆ 12 కేసులు ఈ ఏడాదిలో నమోదైన ఏంది, ఎలాంటి సెక్షన్స్ ఎక్కడెక్కడ పిఎస్ లో నమోదయ్యాయని మాత్రం మీడియాకి చెప్పలేదు. కానీ నిన్న ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జికి మాత్రం చెప్పే పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు పాడి కౌశిక్ రెడ్డి కేవలం ఆయన మాటలతో, ఆయన చేతలతో, ఆయన యాక్టివిటీతో ఒక హాట్ టాపిక్ గా మారిందని మాత్రమే తెలుసు. కానీ నిన్న జరిగిన అరెస్ట్ పర్వంతో పాడి కౌశిక్ రెడ్డి పైన 1 కాదు 31 కేసులు ఉన్నాయని చెప్పి బయటపడ్డ సందర్భం ఉంది. మరి ఈ 31 కేసులనే పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా ఎదుర్కొంటాడో, వీటిపైన ఎలాంటి విచారణకి ఆయన సిద్ధమయ్యే పరిస్థితి ఉంటుందో, ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుందో, పూచికత్తు పైన ఇప్పుడైతే 2 సంతకాలు పెడితే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. కానీ భవిష్యత్తులో పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంది అనేది చూడాల్సిందే.